గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విషాదాంతమైన సింగరేణి ప్రమాదం, గనిలో చిక్కుకున్న ముగ్గురు మృతి. కేసీఆర్ పై మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసలు, ఉద్యోగాల ప్రకటనపై అభినందనలు కురిపించిన జేసీ. సింహాచలంలో అప్పన్న స్వామివారి కళ్యాణోత్సవం, కళ్యాణాన్ని వీక్షించి పరవశించిన భక్తులు. కరీంనగర్లో యువకుల సంబరాలు, ఉద్యోగాల ప్రకటనపై సీఎంకు కృతజ్ఞతలు. విశాఖలో మహిళా సిబ్బందితో నడిచే రైలు ప్రారంభం, పురుషులతో సమానంగా అన్ని విభాగాల్లో విధులు. ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లా రామగుండం ఆండ్రియాల ప్రాజెక్టులో సైడ్ రూఫ్ వాల్ కూలిన ఘటన విషాదాంతమైంది. గనిలో చిక్కుకున్న ముగ్గురు చనిపోయారు. నిన్నటి వరకు 4 కార్మికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. దాదాపు 33 గంటలు రెస్క్యూ ఆపరేషన్ తర్వాత మృతదేహాలు బయటపడ్డాయి. సేఫ్టీ ఆఫీసర్ జయరాజ్, అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ మృతదేహాలు మొదట బయటపడగా వారి మృతదేహాలను గోదావరి ఖని ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే వీటీసీ ట్రైనర్ శ్రీకాంత్ మృతదేహం కూడా లభ్యమైంది. ఇక తేజకు 2 చిన్నపిల్లలున్నారు. సీనియర్ సేఫ్టీ ఆఫీసర్ జయరాజ్కు మరో 2 నెలల్లో పదవీ విరమణ పొందనున్నారు. ఆసుపత్రి ముందు బంధువుల రోదనలు కలచివేస్తోంది. ప్రమాదం నుండి వీరయ్య, నరేష్, వెంకటేశ్వర్లు, రవీందర్లు బయటపడి మృత్యుంజయులుగా నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాలపై చేసిన ప్రకటనపై మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. ఒకేసారి ముఖ్యమంత్రి 91,000 ఉద్యోగాల గురించి చెప్పడం చరిత్రలో మొదటిసారి అనుకుంటా అని, దేశంలోనే ఎక్కడా ఇలా జరగలేదని అన్నారు. ఆంధ్రాలో అసలు డబ్బులే లేవని, జీతాలకే డబ్బులు లేవని చెప్పారు. జగన్ 3 రాజధానులను వదిలేసినట్టే కనిపిస్తుందని, అందుకే బొత్స హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. సీఎంలను కలిసేందుకు వీలు పడటం లేదని, తెలంగాణ సీఎం కేసీఆర్ను కలుద్దామని వెళ్లినా వీలు కాలేదని తెలిపారు. అపాయింట్మెంట్ ఓకే అయితే పిలుస్తామన్నారు. ఏపీలో అయితే సీఎం జగన్ మంత్రులకే అపాయింట్మెంట్ ఉండడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ సర్కారు యాజ్ పర్ బొత్స స్టేట్మెంట్ దాన్ని గాలికి వదిలేటే కదా. యాజ్ పర్ ది బొత్స స్టేట్మెంట్
ఏమంటారు సార్? హైదరాబాద్ అంటున్నాడు కదా, మళ్ళీ మావాడు వస్తా. అది విభజన చట్టంలో ఉండాలంటున్నాడు. హైదరాబాద్కి వస్తామని చెప్పినారు ఏమన్నా అర్థమనే కదా. అంటే ఎట్లా అంటే మళ్ళీ ఉమ్మడి అంటారా లేదంటే ఉన్న 2 years డ్యూరేషన్? 2 years మాదే మీది కాలం జరిగింది కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ 3 అనౌన్స్ చేసుకున్నారు కదా సార్, మరి మళ్ళీ వచ్చి 2 సంవత్సరాలు కాపురం. అది ఎవరు చెప్తారే ఆయనకు? ఎవరు చెప్తారు? ఎవరికి వస్తారా లేకపోతే జగన్ బొత్స కాదు, బొత్సకి ఏదులే కానీ సీఎం ఏం చెప్తే చెప్తాడు. బొత్స పాపం వాడిని స్వతహాగా చెప్పింది. ఎందుకు 3 రాజధానులు చేయాలనుకుంటారు? సీఎం 3 రాజధానులు అన్నాడు, బొత్స 3 రాజధానులు అన్నాడు. ఇవాళ లేదు, ఇంకా మాకు 2 ఏళ్ళు ఉంది హైదరాబాద్ ఉండేదని అంటున్నాడు. ఆయన చెప్పి ఈయన అంటున్నాడు. మీరేమనుకుంటారు? మళ్ళీ హైదరాబాద్ ఇప్పుడు అనడం వల్ల ఎలక్షన్ వస్తుంది. అదేమో తెలియదు. అది మహా మేధావులు కలిసి అక్కడ డెసిషన్ తీసుకున్నారు. నేను జీనియస్ కాదు, మామూలు సరే, ఇప్పుడు బొత్స వ్యాఖ్యలు అనగా ఈ రాజధాని మీద కొట్లాడడానికి ఫైట్ చేస్తారా లేదంటే అక్కడ కన్ఫ్యూజన్ కాదు, ఈ కన్ఫ్యూజన్ అక్కడ నుంచి లేపుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటాము. సెంటిమెంట్ మళ్ళీ రాజేసి అది సాధ్యమే అయిపోయినా సార్ అక్కడ నుంచి తీసుకొని ఇక్కడికి ఏముంది రావచ్చు, ఎందుకంటే పొజిషన్ ఉంది కదా మాకు. ఆల్రెడీ మీకు అలర్ట్ చేసిన ఉండొచ్చు, మేము అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. సార్ మీకు అలర్ట్ చేసిన సెక్రటరియట్ కూడా అలర్ట్ తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేసారు. మళ్ళీ ఇడికి వచ్చి ఎడు దుకాణం మళ్ళీ ఇవ్వమంటే ఇస్తారయ్యా, మాకు 2 ఏళ్ళు ఉంది ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానిపై. శ్రీ 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 వరాహలక్ష్మి నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. అర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో కళ్యాణ మండపంలో అధిష్టింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రాగామ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యావాహచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణాధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్యం ధారణాల, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. ఇక మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. भगवान सर्वात्मक కరీంనగర్ గీతా భవన్ చౌరస్తాలో యువకులు సంబరాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేశారు. టపాకాయలు కాల్చి నృత్యాలు చేశారు. కరీంనగర్ మేయర్ సునీల్ రావు సంబరాల్లో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు.
విశాఖలో కేవలం మహిళా సిబ్బందితోనే నడిచే ప్యాసింజర్ రైలును ప్రారంభించారు. మహిళా దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశాఖ రాయగూడ ప్యాసింజర్ రైలును తూర్పు కోస్తా రైల్వే విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు పారిజాత సత్పతి జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరనే విషయాన్ని తెలియజేయడం కోసం కేవలం మహిళా ఉద్యోగులచే నడిపించే విధంగా ఈ రైలును ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ఈ రైలులో ఇంజిన్, డ్రైవర్, లోకో పైలట్, గార్డ్, టికెట్ చెకింగ్ పోస్ట్, ఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు అందరూ మహిళలే ఉంటారని తెలిపారు. ఇక రైల్వేలో దాదాపు అన్ని విభాగాల్లో పురుషులతో సమానంగా మహిళలు కీలకమైన విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. సోమాజిగూడ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అసెంబ్లీలో సుమారు 92,000కు పైగా ఉద్యోగాలు ప్రకటించినందుకు సోమాజిగూడ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రధాన రహదారిపై మానవహారంగా ఏర్పడి పాలాభిషేకం నిర్వహించారు. అసెంబ్లీలో ప్రసంగం ముగించుకుని ముఖ్యమంత్రి కాన్వాయ్ సోమాజిగూడ చౌరస్తా మీదుగా వెళ్తున్న సమయంలో జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో అటుగా వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి అభివాదం చేశారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.
అసెంబ్లీ వేదికగా సుమారు 92,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో బోరబండ టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉద్యోగాల ప్రకటనపై సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఉద్యమ రథసారథి, బంగారు తెలంగాణ నిర్మాణకర్త, దళిత బాంధు, రైతు బాంధు, మహిళా బాంధు, విద్యార్థి బాంధు, తెలంగాణకే బాంధు అయినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు నిరుద్యోగులకు నోటిఫికేషన్ ప్రకటించడం జరిగింది. ఈ రోజు చాలా శుభదినంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఉద్యమం అంటేనే నిధులు నియామకాలు. ఈరోజు నిధులు వచ్చాయి తెలంగాణ ప్రాంతానికి. అద్భుతంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా ఉంది. అదేవిధంగా ఈరోజు నియామకాల విషయంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేరే విధంగా, ఏ ముఖ్యమంత్రి చేరే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు ప్రతి శాఖలో ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అటెండర్ స్థాయి వరకు కూడా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఈరోజు ఆ తెలంగాణ వాతావరణం అందరూ కూడా పండగ వాతావరణం ఉన్నది. ప్రతి నిరుద్యోగి మనసులో ఈరోజు అందరం కూడా మా యొక్క బాంధు లాంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసుకుంటాం అందరని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సమ్రెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సైదాబాద్ ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీగా సైదాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజేష్, విజయకాంత్, దినేష్ పాల్గొన్నారు. కేసీఆర్
तानाशाही नहीं चलेगी केसीआर की 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 तानाशाही नहीं चलेगी बीजेपी ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వెంటనే బీజేపీలపై సస్పెన్షన్ వెంటనే ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో పోలీస్ స్టేషన్లో ఓ మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చౌటుప్పల్ మండలం జైకేశారం గ్రామానికి చెందినటువంటి ఆండాలు అనే మహిళ తన కొడుకుతో గొడవపడి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చింది. పోలీసులు తన కొడుకుని స్టేషన్కు పిలిపించి మాట్లాడుతుండగానే మహిళ పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చి ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించేసుకుంది. వెంటనే పోలీసులు చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విషాదాంతమైన సింగరేణి ప్రమాదం, గనిలో చిక్కుకున్న ముగ్గురు మృతి. కేసీఆర్పై మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసలు, ఉద్యోగాల ప్రకటనపై అభినందనలు కురిపించిన జేసీ. సింహాచలంలో అప్పన్న స్వామివారి కళ్యాణోత్సవం, కళ్యాణాన్ని వీక్షించి పరవశించిన భక్తులు. కరీంనగర్లో యువకుల సంబరాలు, ఉద్యోగాల ప్రకటనపై సీఎంకు కృతజ్ఞతలు. విశాఖలో మహిళా సిబ్బందితో నడిచే రైలు ప్రారంభం, పురుషులతో సమానంగా అన్ని విభాగాల్లో విధులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.